లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ ప్రొప్రైటర్స్ దుగ్గి శ్రీనివాసరావు, దుగ్గి అభినయ్, ఐటీ హబ్ ఎదురుగా ఇల్లందు క్రాస్ రోడ్, ఖమ్మం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఇప్పుడైతే ప్రస్తుతం గుంటు మల్లేశ్వర స్వామి టెంపుల్లో అయితే ఉన్నామన్నమాట. ఇక్కడ విశిష్టత అంటే ఎంతో పురాతనమైన గుడి అన్నమాట. ఇది ఎంతో ప్రసిద్ధి చెందిన గుడి. అంతేకాకుండా మరొక 2 రోజుల్లో శివరాత్రి వేడుకలు జరగబోతున్నాయి. సో మరి శివరాత్రి వేడుకలను అయితే మనం మన సుమన్ టీవీ ద్వారా మన ఖమ్మం ప్రేక్షకులకి అయితే లైవ్ అందించే ప్రయత్నం చేస్తున్నాం. సో ఆ రోజు శివరాత్రి రోజు చాలా అంటే ప్రసిద్ధి కాంచిన దేవాలయం కావడం వల్ల చాలా విశేషమైన పూజలు జరుగుతూ ఉంటాయి అన్నమాట మన ఖమ్మంలో ఈ దేవాలయంలో. సో ఏమేమి పూజలు చేస్తూ ఉంటారు, అసలు ఇక్కడ ప్రసిద్ధి గురించి ఇక్కడ ఉన్న మన అయ్యగారి కృష్ణయ్య గారిని అడిగి మరికొన్ని విషయాలు మనం స్వీకరించే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అయ్య గారు. సో ఎంతో ప్రసిద్ధమైన దేవాలయం, శివరాత్రి రాబోతుంది. సో ఎలాంటి కార్యక్రమాలు ఇక్కడ విశిష్టత మన ఖమ్మం ప్రజలకు తెలియజేస్తారు? శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సమేత గుంటు మల్లేశ్వరం దేవస్థానం అతి ప్రాచీన శైవ క్షేత్రం. స్వయంభు క్షేత్రంగా స్వామివారు గత 500 సంవత్సరాల క్రితం రెడ్డి రాజుల పరిపాలన వెలిశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్వయంభుగా భక్తుల కోరికలు నెరవేరుస్తూ ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్లి స్వామివారిని దర్శించుకొని పాలు అభిషేకం చేయటం వల్ల మనోవాంఛలు నెరవేరుతాయని చెప్పి ప్రసిద్ధి. మహాశివరాత్రి ఏర్పాట్లు ప్రారంభమైనవి. రేపు ఉదయం 9 గంటల నుండి గణపతి పూజ, పుణ్యావాచనం, రక్షాధారణ, దీక్షాధారణ, మండపారాధన, బలిహారణ, స్వామివారికి అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమం మొదలవుతాయి. సాయంకాలం ప్రదోషకాల అర్చన ఉంటుంది. మరియు 26వ తారీఖు బుధవారం మహాశివరాత్రి సందర్భంగా తెల్లవారుజామున 3 గంటల నుండిగా లఘు అభిషేకం ప్రారంభమవుతాయి. మొదటి అభిషేకం అర్చకులు చేసి తర్వాత లఘోభిషేకం ప్రారంభమవుతాయి. మహాశివరాత్రి పర్వదిన వేలాది మంది భక్తులు దర్శించాలనేటువంటి ఉద్దేశంతో లఘోభిషేకాలు ఏర్పాటు చేశాము. స్వామివారిని ప్రతి ఒక్కరు కూడా దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేశాము. మరియు సాయంకాలం 7:30 నుండి ఎదుర్కోల ఉత్సవం ఉంటుంది. తదుపరి స్వామివారికి మహావైభవంగా కళ్యాణ మహోత్సవం ప్రారంభమవుతుంది. నోరి నారాయణమూర్తి గారిచే ప్రవచనం ఉంటుంది. స్వామివారి కళ్యాణ తంతు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కళ్యాణ ఉత్సవాన్ని దర్శించి స్వామి అనుగ్రహం పొందగలరు. మరియు 27వ తారీఖు గురువారంలో సాయంకాలం 6 గంటల నుండి స్వామివారి గ్రామోత్సవం ఉంటుంది. తదుపరి స్వామివారికి ఉదయం 10 గంటలకు అన్నాభిషేకం ఉంటుంది అమావాస్య సందర్భంగా. తదుపరి కళ్యాణం కూర్చున్నటువంటి దంపతులకు అన్నాభిషేకం తర్వాత భోజన కార్యక్రమం ఉంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్క భక్తుడు కూడా దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొందవలసిందిగా మనం చేస్తున్నాం. దేవాదాయ శాఖ నిర్వహణాధికారి మర్చు అర్చక సిబ్బంది ఓం నమ శివాయ. హరహర నమో పార్వతీపదే, హరహర మహాదేవ. సో చూసారు కదా, ఇక్కడ జరిగే ప్రోగ్రామ్ గురించి అయ్యగారు చెప్పడం జరిగింది. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని మన ఖమ్మం పట్టణంలో అతి ప్రాచీన శైవక్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ 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 భ్రమరాంబ సమేత గుంటుమల్లేశ్వర స్వామివారి దేవస్థానం నందు రేపు అనగా మంగళవారం ఉదయం 10 గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. మనకి పూర్వం నుంచి కూడా ఈ ఉత్సవాలను త్రయాహ్నిక దీక్షతో చేస్తూ ఉంటాము. అంటే 3 రోజుల కార్యక్రమాలు జరుగుతాయి. రేపు ఉదయం 10 గంటలకు గణపతి పూజ, పుణ్యాహవాచనం, దీక్షాధారణ, రక్షాబంధనం, ధ్వజారోహణం, బలిహారణ, స్వామివారి అభిషేక కార్యక్రమాలన్నీ కూడా రేపు చేయడం జరుగుతుంది. అలాగే సాయంత్రం స్వామివారికి ప్రతిరోజు చేసే విధంగానే ప్రదోష కాలార్చన కార్యక్రమం కూడా చేయడం జరుగుతుంది. అలాగే బుధవారం తెల్లవారుజామున 3 గంటల నుంచి స్వామివారికి భక్తులచే విశేషంగా అభిషేకం కలిగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవాన్ని పురస్కరించుకొని కళ్యాణంలో భాగంగా స్వామివారి ముత్యాల తలంబ్రాలు ప్రత్యేకంగా ఊరేగింపుగా మన స్వామివారి భక్తులు నాళం సతీష్ గారి ఇంటి దగ్గర నుంచి మేళతాళాలతో ఊరేగింపుగా తీసుకురావడం జరుగుతుంది. ఆ తరువాత స్వామివారి కళ్యాణ ఉత్సవం ప్రారంభమవుతుంది. ముందు స్వామివారిని అమ్మవారిని ఎదురెదురుగా పెట్టి ఎదుర్కోల మహోత్సవం అత్యంత వైభవోపేతంగా మన టీవీ కళాకారులు మన ప్రవచనాలు చెప్పేటటువంటి నోరి నారాయణమూర్తి గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రవచన కార్యక్రమం, స్వామివారి ఎదుర్కోల మహోత్సవం అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. తదుపరి వెంటనే ఈ ఎదుర్కోలోత్సవం అయిపోగానే స్వామివారి కళ్యాణం ప్రారంభమవుతుంది. ఈ కళ్యాణాన్ని ప్రత్యక్ష ప్రసారాల ద్వారా కూడా సుమన్ టీవీ మరియు అన్ని టీవీల్లో కూడా ప్రత్యక్ష ప్రసారం ద్వారా ఈ కార్యక్రమాన్ని తిలకించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మనవి. ఇంత ఘనంగా చెప్పేది ఏంటంటే మహాశివరాత్రికి 2 ప్రత్యేకమైనటువంటి
ప్రత్యేకతలు ఉన్నాయి. ఒకటి, స్వామివారి కళ్యాణం జరిగినటువంటి రోజు. స్వామివారు చాలా ఆనందంగా, ప్రతి మనిషి కూడా కళ్యాణం జరిగేటటువంటి రోజు అంటే చాలా ఆనందంగా ఉంటాడు. ఆ ఆనంద సమయంలో ఏమైనా కోరికలు కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి. రెండోది, స్వామివారు మహాశివరాత్రి నాడు లింగంగా ఉద్భవించినటువంటి రోజు. ఆ లింగోద్భవ సమయంలో స్వామివారిని దర్శించుకున్న, స్వామివారి మీద పత్రం, ఫలం, పుష్పం, ఉదకం, తోయం ఏది సమర్పించినా కూడా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది. కావున ప్రతి భక్తులు కూడా స్వామివారిని మహాశివరాత్రి రోజు దర్శించి తరించవలసిందిగా కోరుతూ ఉన్నాం. ఇట్లు దాములూరు వీరభద్ర శర్మ, ముఖ్య అర్చక, బ్రహ్మరాంబ సమేత గుంటుమల్లేశ్వర దేవస్థానం, ట్రంక్ రోడ్, ఖమ్మం. ఖమ్మంలో శివరాత్రి రోజు జరగబోయే శివరాత్రి వేడుకలు మన గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. సో అది మన సుమన్ టీవీ ద్వారా మనం లైవ్ అందిస్తున్నాం. అది అంతేకాకుండా ఇక్కడ జరిగే ఇంకా మరి ఏర్పాట్లు, ఎలాంటి ఏర్పాట్లు చేయబోతున్నారు అలాంటి విషయాలు ఇక్కడ దేవాదాయ శాఖ ఏఓ గారు ఉన్నారు, రామకోటేశ్వరరావు గారు, వారినడి మరికొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే రామకోటేశ్వరరావు గారు. ఓం నమ శివాయ. శ్రీ శ్రీ బ్రహ్మరాంబ సమేత గుంటు మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం, ట్రంక్ రోడ్డు, ఖమ్మం నందు శివరాత్రి కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా దేవాలయం నిర్వహించడం జరుగుతున్నది. 26వ తారీఖు నాడు ఉదయం 2 గంటల నుంచి స్వామివారికి అభిషేక కార్యక్రమాలకి ఏర్పాటు చేయడం జరిగింది. చలవ పందిళ్లు, మంచినీటి సదుపాయము, ప్రతీత ప్రసాద వితరణ మొదలైన కార్యక్రమాలన్నీ కూడా అత్యంత వైభవపేతంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమాల ప్రారంభం జరుగుతూ ఉంటాయి. ఉదయం 3 గంటల నుంచి లఘు అభిషేక కార్యక్రమాలు ప్రారంభమై సాయంత్రం 1 గంట 2 వరకు కూడా ఈ యొక్క అభిషేక కార్యక్రమాలు, ఉచిత దర్శన కార్యక్రమాలు ఏర్పాటు చేయబడింది. అదేవిధంగా సాయంత్రం 6 గంటల నుంచి స్వామివారి యొక్క సాంస్కృతిక కళ్యాణ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా నోరి నారాయణమూర్తి గారిచే ప్రవచన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. తదనంతరం కూచిపూడి ప్రదర్శన కార్యక్రమాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఎదుర్కోలు కార్యక్రమం అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉంది. రాత్రి 9 గంటలకు స్వామివారి కళ్యాణం అత్యంత వైభవపేతంగా జరుగుతూ ఉన్నది. మరుసటి రోజు ఉదయం 27వ తారీఖు నాడు ఉదయం స్వామివారికి అన్నాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఆ తదనంతరం సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం అత్యంత వైభవపేతంగా మన యొక్క గాంధీ చౌక్ పురవీధుల గుండా స్వామివారి మేళ తాళాలతోటి ఊరేగింపుగా నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా దాతల యొక్క సహాయ సహకారంతో మంచినీటి వసతి, తీర్థప్రసాద వినియోగము ఇవన్నీ కూడా అత్యంత వైభవపేతంగా నిర్వహిస్తూ ఉన్నాము. చలవ పందులు కూడా ఏర్పాటు చేశాము. కావుల భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క స్వయంభూ స్వామివారిని దర్శించుకొని ఆ యొక్క మహాశివుని పాత్రలు కావాల్సిందిగా కోరుకుంటున్నాము. ఓం నమ శివాయ. నిర్వహణాధికారి శ్రీ రామకోటేశ్వర గారు, గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయం. పూజా కార్యక్రమాలకి సంబంధించినవి కానివచ్చు, పాల్గొనాలంటే ఎలాంటివి చెప్తారు? ఇప్పుడు మనకు వచ్చేసి మనకి ఉచిత దర్శన కార్యక్రమం ముందుగా మనం ఏర్పాటు చేస్తాము. అదేవిధంగా లఘు అభిషేక కార్యక్రమం అని ఉంటుంది. దానికి 60 రూపాయలు టికెట్ వితరణ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 9 గంటలకు రాత్రి జరిగే కళ్యాణ మహోత్సవానికి 2516 రూపాయలు వాళ్ళు చెల్లించినట్లయితే దేవస్థానం వాళ్ళకి పూజా సామాగ్రి ఇస్తుంది. మరియు చీర, జాకెట్, కండువా స్వామివారి శేష వస్త్రాలుగా వారికి బహుకరించబడతాయి. మరుసటి రోజు ఉదయం వారికి ఈ యొక్క కళ్యాణంలో పాల్గొన్న దంపతులకి భోజనం ఏర్పాట్లు కూడా చేయబడతాయి. కాబట్టి ఈ యొక్క కళ్యాణంలో పాల్గొనే అందరూ కూడా 2516 రూపాయలు చెల్లించి ఈ యొక్క రసీదు తీసుకొని స్వామివారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాము. ఓం నమ శివాయ. అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమాలు అన్నిటి కూడా మన యొక్క సుమన్ టీవీ వారి నేతృత్వంలో ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నందుకు వారికి మా యొక్క దేవాలయం తరపున ధన్యవాదాలు మరీ తెలియజేస్తున్నాం. మొదటిసారిగా సుమన్ టీవీ వారు అత్యంత వైభవపేతంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా లైవ్గా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ఉన్నారు. కాబట్టి భక్తులందరూ కూడా ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారంలో రాలేని వారు ఆ యొక్క స్వయంభూ గుంటు మల్లేశ్వర స్వామి వారి కళ్యాణ మహోత్సవాన్ని, శివరాత్రి మహోత్సవాన్ని అత్యంత వైభవపేతంగా మన టీవీల ద్వారా, సెల్ ఫోన్ల ద్వారా వీక్షించి ఆ యొక్క స్వామివారి కరుణాకటాక్ష పాత్రలు అవడానికి సుమన్ టీవీ వారు దోహదపడుతున్నారు. వారికి మా యొక్క సుమన్ టీవీ వారికి మా యొక్క దేవాలయం తరఫున నమస్సుమాంజలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. నా పేరు మాడిశెట్టి మదన్మోహన్, భక్తవృందం అధ్యక్షుడు. నేను శ్రీ బ్రహ్మరాంబ సమేత గుంటు మల్లేశ్వర దేవస్థానం. ఈ నెల 26వ తారీఖు మహాశివరాత్రి సందర్భంగా అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు ఇక్కడ చేయడం జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలన్నింటిలో 26వ తారీఖు ఉదయం తెల్లవారుజామున 3 నుంచి స్వామివారికి అభిషేకాలు, సాయంత్రం పూట ముత్యాల తలంబ్రాల ఊరేగింపు, తదుపరి ఎదుర్కోలు, సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత కళ్యాణం నిర్వహించబడుతుంది. 27వ తారీఖు సాయంత్రం కళ్యాణం సందర్భంగా స్వామివారి ఊరేగింపు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాం. వీటన్నిటికీ భక్తులు మరియు ఎండోమెంట్ వారు, అయ్యగారులు, పోలీసు వారు, ప్రెస్ అందరూ సహకరిస్తున్నారు.
వీరందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. ఈ కళ్యాణం కార్యక్రమాన్ని మొత్తం కూడా 26వ తారీఖు సుమన్ టీవీ ద్వారా లైవ్ ఇవ్వటం జరుగుతుంది. అందరూ కూడా డిజిటల్ మీడియాలో, ఇక్కడికి రాలేని వారు డిజిటల్ మీడియాలో కూడా వీక్షించవలసిందిగా కోరుతున్నాం. మన సుమన్ టీవీ ప్రజలకు ఆ రోజు మొత్తం ప్రోగ్రామ్ అంతా వీక్షించడానికి గాను మన సుమన్ టీవీ లైవ్ ప్రసారం అయితే ఆ రోజు 26వ తారీఖు శివరాత్రి రోజు జరగబోతుంది. సో అందరూ మన సుమన్ టీవీలో లైవ్ వీక్షించండి.